హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజేశ్వరి విషయంలో అవనిని అరెస్టు చేయించాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనాక్షి. అసలు ఏం జరగబోతుంది? మీనాక్షి పల్లవికి ఏం షాక్ ఇచ్చింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి మీనాక్షి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. మా డాడ్ పక్కన భారీగా అన్ని హక్కులు మా మామ్కే దక్కుతాయి. మా డాడ్ నీతో కాపురం చేసి పిల్లల్ని కనొచ్చు, కానీ అగ్ని సాక్షిగా మా డాడ్ నీ మెడలో తాళి కట్టాడా అని పల్లవి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మా డాడ్ మా మామ్ మెడలో వేద మంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా తాళి కట్టాడు. అలాంటప్పుడు భార్యగా అన్ని హక్కులు మా మామ్కే ఉంటాయి అని పల్లవి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ ఒక్కసారిగా పల్లవి ఏం మాట్లాడుతున్నావు? నేను మీ అమ్మని ఎలా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నానో మీనాక్షిని కూడా అలాగే అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాను అని చక్రధర్ అంటూ ఉంటే పల్లవి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను మీనాక్షిని మనస్ఫూర్తిగా ఇష్టపడి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నాకు డబ్బే సర్వస్వం అని, డబ్బుంటే ఏదైనా చేయొచ్చనే గర్వం అహంకారం పెరిగిపోయాయి. అందుకే అదే డబ్బు కోసం రాజేశ్వరికి మోసం చేసి తనని పెళ్లి చేసుకున్నాను. తనకి నాకు పెళ్ళయిందని, ఒక భార్య పిల్లలు ఉన్నారని చెప్పలేదు, కానీ రాజేశ్వరిని నేను నిజంగా ప్రేమించాను. రాజేశ్వరికి నా గురించి తెలిస్తే ఎక్కడ నాకు దూరం అవుతుందోనని మీనాక్షిని అవనిని కూడా అడ్డు తొలగించుకోవాలని, వాళ్ళని చంపాలని కూడా చూశాను. అది ఎక్కడ నా రాజేశ్వరి నాకు దూరం అవుతుందో అన్న భయంతోనే అలా చేశాను. ఇన్ని రోజుల తర్వాత నీ నిజం తెలుసుకున్నాను. తప్పేంటో అహంకారం ఏంటో అవన్నీ తెలుసుకొని నా మనసు మార్చుకొని మీ అమ్మని క్షమాపణలు అడిగాను. అప్పుడు మీ అమ్మ ఏం చేసింది? నన్ను అడుగడుగునా అవమానించింది. ఒక పురుగును చూసినట్టు చూసి నన్ను తీసి పడేసింది. నాకంటే డబ్బు ఆస్తి ఎక్కువ అనుకొని నన్ను అవమానించి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోలేదు మీ అమ్మ. కానీ మీనాక్షి అలా కాదు. నేను జీవితంలో తనకి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు. తనని ఎంతో బాధ పెట్టాను. భర్తగా అండగా ఉండవలసిన సమయంలో మీనాక్షిని రోడ్డున పడేశాను. భర్త అండ లేకుండానే పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. చివరికి తనని చంపాలని, తన అడ్డు తొలగించుకోవాలని కూడా చూశాను. ఇన్ని చేసినా కూడా మీనాక్షి నేను క్షమాపణలు చెప్పగానే నన్ను అర్థం చేసుకొని మళ్ళీ తన పక్కన స్థానం కల్పించింది. ఇప్పుడు చెప్పు పల్లవి, నేను మీనాక్షి గురించి తెలిస్తే ఎక్కడ మీ అమ్మ దూరం అవుతుందో అని ఎన్నో అబద్ధాలు ఆడాను. మీ అమ్మని ప్రాణంగా ప్రేమించాను. అది అర్థం చేసుకోకుండా, నా తప్పుని క్షమించకుండా మీ అమ్మ అహంకారంతో పంతంతో ప్రవర్తించింది. మరి మీనాక్షి నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించింది. ఇప్పుడు చెప్పు, నా భార్యగా ఎవరికి స్థానం ఉంటుందో అని చక్రధర్ అంటూ ఉంటే రాజేశ్వరి పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చక్రధర్ ఎవరు అవునన్నా కాదన్నా ముందు నా భార్యగా అన్ని హక్కులు నా భార్య మీనాక్షికే దక్కుతాయి అని చక్రధర్ అంటూ ఉంటే రాజేశ్వరి పల్లవి ఒక్కసారిగా కోపంతో చూస్తూ ఉంటారు. ఇక అవని మీనాక్షి ఇంట్లో వాళ్ళంతా కూడా చక్రధర్ మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక చక్రధర్ మీనాక్షి రా అని చెప్పి ఇక ఇద్దరూ కూడా జంటగా ఆరాధ్యకి కేక్ తినిపిస్తారు. అది చూసి పల్లవి రాజేశ్వరి కోపంతో రగిలిపోతారు. ఇక రాజేశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
పార్టీ అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. రాజేశ్వరి తనకి పార్టీలో జరిగిన అవమానం, చక్రధర్ తన గురించి అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకొని ఒకచోట ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పాపం రాజేశ్వరి ఆయన అలా మాట్లాడినందుకు ఎంత బాధపడుంటుందో ఏంటో. ఎంతైనా తన్ని కూడా ఒక ఆడ మనసే కదా. పాపం రాజేశ్వరి బాధపడుతుంది. రాజేశ్వరి ఆయన కోసం ఎంతో పరితపిస్తుంది. ఎలాగైనా రాజేశ్వరికి నచ్చజెప్పి ఆయనని రాజేశ్వరిని దగ్గర చేయాలి అని మీనాక్షి అనుకొని రాజేశ్వరి కోసమే వెతుకుతూ ఉంటుంది. రాజేశ్వరి ఒక చోట ఒంటరిగా నిల్చొని ఆలోచించడం చూసి ఇక మీనాక్షి రాజేశ్వరి దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి రాజేశ్వరి అని పిలవగానే రాజేశ్వరి మీనాక్షిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, ఎందుకొచ్చావు? ఇందాక పార్టీలో జరిగిన అవమానం సరిపోలేదు అని మళ్ళీ నువ్వు కూడా అవమానించడానికి వచ్చావా అని అంటూ ఉంటే, రాజేశ్వరి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనెప్పుడూ కూడా నీ భర్తని నా వాణ్ణి చేసుకోవాలని, నీ ఐదోతనాన్ని దోచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు రాజేశ్వరి. జీవితంలో ఎన్నో సంవత్సరాలు భర్త తోడు లేకుండానే గడిచిపోయాయి. ఇప్పటికి కూడా నాకు భర్త అనేవాడు అక్కర్లేదు. కానీ సమాజంలో నా పిల్లల్ని అందరూ ఎంతో అవమానిస్తున్నారు. కన్న తండ్రి ఎవరో తెలియకుండా పుట్టారని వాళ్ళని నీచంగా మాట్లాడారు. నేనెప్పుడూ కూడా నా సంతోషం కోసం, నా జీవితం కోసం భర్త కావాలి అనుకోలేదు. నా పిల్లలకి తండ్రి ఉంటే చాలు అనుకున్నాను. అక్కడికే నేను సంతోషపడ్డాను. కానీ నువ్వే ఆయనని అర్థం చేసుకోకుండా ఆయన మనసుని బాధ పెట్టావు. నువ్వు ఆ రోజు ఆయనని క్షమించి మళ్ళీ దగ్గరైతే ఆయన నీ దగ్గరే ఉండిపోయేవాడు రాజేశ్వరి అని ఇక మీనాక్షి అంటూ ఉంటే రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి, రాజేశ్వరి, ఇప్పటికైనా నా మాట విని నువ్వు ఆయనని అర్థం చేసుకో, ఆయనని క్షమించు, మళ్ళీ ఆయన నీ దగ్గరికే వచ్చేస్తాడు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, చాలా ఆపు, పైకి ఇలా నటిస్తూ లోపల నువ్వు నీ కూతురు ఎన్ని నాటకాలు ఆడుతున్నారో నాకు తెలీదు అనుకుంటున్నారా? నువ్వు నీ కూతురు అవని కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. నా భర్తని నాకు కాకుండా చేశారు. ఇప్పుడు అందరిలో ఈ పార్టీలో కూడా ఆయన పక్కన భార్యగా నిలబడే హక్కు కూడా నాకు లేకుండా చేశారు. ఇదంతా చేసి మళ్ళీ ఓదార్చడానికి వచ్చావా అని రాజేశ్వరి అంటూ ఉంటే మీనాక్షి చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, ఇదంతా నీ వల్లే. నువ్వు మా జీవితంలోకి రాకముందు నా భర్త, నేను నా పుట్టింటి వాళ్ళతో సంతోషంగా కలిసిమెలిసి ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో అప్పటి నుండే నా జీవితం నాశనం అయిపోయింది. నా భర్తకి దూరం అయిపోయాను, పుట్టింటి వాళ్ళకి శత్రువునైపోయాను అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఆడది ఏ విషయాన్నైనా భరిస్తుంది, కానీ భర్త మనసులో వేరొకరికి భార్య స్థానం ఉంది అని తెలిస్తే సహించదు. అలాంటిది నేనెలా సహించాలి? పెళ్ళైనప్పటి నుండి నాకు పుట్టింటి వాళ్ళకంటే నా భర్తే సర్వస్వమని బ్రతికాను. అలాంటి నా భర్త జీవితంలో నువ్వు ఉన్నావని, నీతో ఆయన పిల్లల్ని కన్నారని తెలిస్తే నేను ఎలా తట్టుకోగలనుకున్నావు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, నేనేం చెయ్యను రాజేశ్వరి, చెప్పు, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ఆయన నువ్వు కలిసి సంతోషంగా ఉంటారు అంటే నేనేమైనా చేస్తాను అని మీనాక్షి అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, నా భర్త నాకు దగ్గర అవ్వాలన్నా, మళ్ళీ నేను నా భర్తతో కలిసి సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు బ్రతికుండకూడదు. నువ్వు ఉండకపోతేనే మేము సంతోషంగా ఉంటాము. అందుకే నిన్ను చంపేస్తాను అని ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. ఇక మీనాక్షి, రాజేశ్వరి వదులు రాజేశ్వరి అని గింజుకుంటున్నా కూడా రాజేశ్వరి మాత్రం మీనాక్షి గొంతుని అలాగే నులుముతూ ఉంటుంది. ఇంతలోనే అవని
అమ్మ పిన్ని కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని వాళ్ళ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే ఇక రాజేశ్వరి మీనాక్షి గొంతు పట్టుకోవడం, మీనాక్షి గిలగిల కొట్టుకోవడం అవని చూస్తుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక రాజేశ్వరితో, పిన్ని ఏం చేస్తున్నారు, మా అమ్మని వదలండి అని రాజేశ్వరి చేత వదిలిస్తూ ఉంటుంది. కానీ రాజేశ్వరి మాత్రం మీనాక్షి గొంతు పట్టుకొని అలాగే కోపంగా గట్టిగా నులుముతూ ఉంటుంది. ఈ కవని, పిన్ని చెప్పేది మీకే, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, మా అమ్మని వదలండి అని అవని గట్టిగా రాజేశ్వరిని ఒక్క తోపు తోస్తుంది. దాంతో రాజేశ్వరి అక్కడే ఉన్న ఒక రాయికి తల తగులుతుంది. ఇక బాగా బ్లడ్ వచ్చి రాజేశ్వరి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. అది చూసి మీనాక్షి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అవని పిన్ని అని అంటూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి కూడా, మామ్ ఎక్కడికి వెళ్ళింది, కనిపించట్లేదు, పార్టీలో జరిగిన అవమానంతో మా మామ్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా, వెళ్తే నాతో చెప్పేది కదా అని పల్లవి రాజేశ్వరిని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా రాజేశ్వరి కింద పడిపోవడం కనిపిస్తుంది. అక్కడే అవని మీనాక్షిలు కూడా ఉంటారు. ఇక తన తల్లి తలకి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉండడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మామ్ అని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, మామ్ లే మామ్ అని రాజేశ్వరిని లేపుతూ ఉంటుంది. కానీ రాజేశ్వరికి మాత్రం స్పృహ రాదు. ఈ కావని మీనాక్షిలు కూడా చాలా బాధపడుతూ పిన్ని రాజేశ్వరి అని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటారు. ఈ కావని, మామ్ లే మామ్ అని అంటూ ఉంటుంది. అప్పుడే అవని, పల్లవి వెంటనే పిన్నిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అందరినీ పిలిచి రాజేశ్వరిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే రాజేశ్వరిని ఐసీయూలో ఉంచి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. బయట పల్లవి, అవని, రాజేశ్వరి, చక్రధర్ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి అవని వైపు కోపంగా చూస్తూ అవని దగ్గరికి వెళ్ళి, ఏం చేశావు, మా మామ్ని చంపేయాలని చూసారా మీ తల్లి కూతుళ్ళు కలిసి అని పల్లవి అంటూ ఉంటే ఇక అవని మీనాక్షి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు. అప్పుడే కమల్ పల్లవి దగ్గరికి వచ్చి, పల్లవి అత్తయ్యని వదిన మా అత్తయ్య చంపాలనుకోవడం ఏంటి అని అనగానే, అవును బావా, నేను మామ్ కోసం వెళ్ళేసరికే అక్కడ ఈ తల్లి కూతుళ్ళు అక్కడే ఉన్నారు, మా మామ్ అలా బండపైన పడిపోయి ఉంది, అంటే ఎవరో మా మామ్ని తోశారు కాబట్టే అలా పడిపోయింది అని పల్లవి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని మీనాక్షులు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక అక్షయ్ అక్కడికి వచ్చి, ఏంటవని ఏం జరిగింది, పల్లవి చెప్పేది నిజమేనా, మీరు అత్తయ్యకి అలా అవ్వడానికి నువ్వు అత్తయ్య కారణమా అని అంటూ ఉంటే ఇక అవని, ఏమండి అసలు ఏం జరిగిందంటే అని అవని అయితే జరిగిన విషయం మొత్తం కూడా అక్షయ్ ఇంట్లో వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది. పిన్ని చాలా క్రూరంగా మా అమ్మ గొంతు పట్టుకొని నులుముతూ ఉందండి, మా అమ్మని కాపాడుకోవాలని పిన్నిని గట్టిగా పక్కకి తోశాను, అప్పుడే పిన్ని కాలు స్లిప్ అయి అలా రాయి మీద పడిపోయిందండి, అంతే జరిగింది, అంతేకాని నేను కావాలని పిన్నిని అలా తోసేయలేదండి అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక పల్లవి మాట్లాడుతూ, చాలాపు, నువ్వు మీ అమ్మ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారా, మా మామ్ మీకు అడ్డుగా ఉందని మా మామ్ని చంపేయాలనుకున్నారా, ఎలాగో మా మామ్కి నాకు మా డాడ్ని దూరం చేశారు, ఇప్పుడు నాకు మామ్ని కూడా లేకుండా చేయాలని నన్ను ఇలా ఏడిపించాలని ఇదంతా చేశారు కదా,
మా మామ్కి ఏదైనా జరగకూడదు జరిగిందో ఎవరిని వదిలిపెట్టను అని పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అవని మీనాక్షి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ రాజేశ్వరికి చెకప్ చేసి బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక పల్లవి, డాక్టర్ మా మామ్కి ఎలా ఉంది, మా మామ్కి ఏం కాదు కదా అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్, చూడండి తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది. తలకి బలంగా గాయం అవ్వడం వల్ల బ్లడ్ కూడా చాలా పోయింది. వెంటనే బ్లడ్ ఎక్కిస్తున్నాం. అంతేకాదు తను కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అని అంటూ ఉంటే ఇక పల్లవి, అవని, మీనాక్షి, చక్రధర్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక అవని, డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, బయట దేశాల నుండి స్పెషలిస్ట్ని కూడా పిలిపించండి, మా మామ్కి ఏం కాకూడదు అని అంటూ ఉంటే, చూడండి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత దేవుడి దయ అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. డాక్టర్ అలా చెప్పింది విని పల్లవి అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అవని, మీనాక్షులు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసులు అక్కడికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పోలీసులు అక్కడికి వచ్చి, ఇక్కడ రాజేశ్వరి గారి పైన మర్డర్ అటెంప్ట్ జరిగిందని మాకు తెలిసింది, కంప్లైంట్ వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎవరిదంతా చేశారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే కమల్, ఎస్ఐ గారు మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే పల్లవి, నేనే పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కమల్, పల్లవి ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, నేను కరెక్టే చేశాను బావా, మా మామ్ని చంపాలనుకున్న వాళ్ళు ఊరికే వదిలిపెట్టను, వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఎస్ఐ గారితో, ఎస్ఐ గారు ఇదిగో ఈ అవనియే మా మామ్ని చంపాలని మా మామ్ పైన మర్డర్ అటెంప్ట్ చేస్తుంది, దీన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేయండి అని పల్లవి అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పార్వతి, అమ్మ పల్లవి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా, ఆవేశానికి పోయి అప్పుడే అవనిని అరెస్ట్ చేయించొద్దు, కాస్త ఓపిక పట్టమ్మా, నిజాలేంటో తెలుస్తాయి అని అనగానే, అత్తయ్య గారు మీకు మీ పెద్ద కోడలంటే ప్రేమ ఎక్కువ, అందుకే మా మామ్ ఏమైపోయినా పర్వాలేదు, మీ పెద్ద కోడలు ఏ తప్పు చేసినా పర్వాలేదని ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకున్నంత మంచి గుణం నాకు లేదు, ఎందుకంటే మా మామ్ అంటే నాకు ప్రాణం, మా మామ్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, మా మామ్ ఈరోజు చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళెవ్వరిని నేను వదిలిపెట్టను, ఎస్ఐ గారు ఇదిగో ఈ అవనిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళండి అని చెప్పగానే ఇక అవని, మీనాక్షి, అక్షయ్లు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ గారు అవని దగ్గరికి వెళ్ళి, మేడం రండి అని చెప్పగానే ఇక అవని అయితే ఏడుస్తూ అందరి మొహాలు చూస్తూ ఉంటుంది. అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని సరే అని పోలీసులతో వెళ్తూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి, ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది. మీనాక్షి అలా అనేసరికే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఎస్ఐ, ఏంటండి అని అనగానే, అసలు రాజేశ్వర్ని అలా అవ్వడానికి కారణం నా కూతురు అవని కాదండి, నేనే, నా వల్లే రాజేశ్వరి ఈరోజు చావు బ్రతుకుల్లో ఉంది అని చెప్పగానే అవని, పల్లవి, అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కవని, అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అవునవని నేను చేసిన నేరాన్ని నీ పైన వేసుకొని నువ్వు జైలుకి వెళ్తానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానమ్మా, అందుకే నేను చేసిన నేరానికి నేనే శిక్ష అనుభవించాలి, ఎస్ఐ గారు పదండి నన్ను అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ గారు, అదేంటి
రాజేశ్వరి గారికి అలా అవ్వడానికి కారణం అవని అని చెప్పారు కదా అని అంటూ ఉంటే ఇక పల్లవి, అవును ఎస్ఐ గారు, మా మామ్కి అలా అవ్వడానికి కారణం ఈ అవనియే, ఆ మీనాక్షి కాదు అని పల్లవి అంటుంది. ఇక మీనాక్షి, కాదు పల్లవి, మీ అమ్మకి అలా జరగడానికి కారణం నేనే. మీ అమ్మ నేను ఇద్దరం గొడవ పెట్టుకున్నాం. అనుకోకుండా మీ అమ్మని ఆవేశంలో తోసేసరికే మీ అమ్మ అక్కడే ఉన్న ఆ రాయి పైన పడిపోయింది. అది చూసిన నా కూతురు నేనెక్కడ బాధపడతానోనని ఆ నేరాన్ని తన నెత్తిన వేసుకుంది. ఎస్ఐ గారు, నా కూతురికి ఏ పాపం తెలీదు, నేనే ఇదంతా చేశాను, పదండి నన్ను అరెస్ట్ చేయండి అని మీనాక్షి చెప్పగానే ఇక అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పల్లవి, చక్రధర్, అక్షయ్లు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ గారు తనంతట తానుగా నేరాన్ని అంగీకరించింది కాబట్టి పదండి అని చెప్పి మీనాక్షిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తూ ఉంటారు. తన కోసం మీనాక్షి ఆ నేరాన్ని తనపైన వేసుకుంది అని అవని అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే కూతుర్ని కాపాడుకోవడం కోసం ఈ మీనాక్షి ఈ నేరాన్ని తన నెత్తిన వేసుకుంటుందా, ఆ మాత్రం దానికే తన కూతురు బయటపడుతుందా? లేదు, ఈ అవనిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఎలాగో తల్లి జైలుకి వెళ్ళింది కదా, దాన్ని అక్కడే శిక్ష అనుభవించేలా చేయాలి, ఈ ఎవరిని బయట టార్చర్ పెట్టాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.